అందరికీ నమస్కారం అండి. ఏషియన్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి వచ్చాను. ముందుగా సుశ్రుత ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వారికోస్ మీన్స్ రక్తనాళాల శిబిరాన్ని ఈ పల్నాడు జిల్లాలోని పెదనందిపాడు గ్రామంలో ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. కాళ్ళల్లో తిమ్మిర్లు, కాళ్ళల్లో రక్తనాళాలు వాపెక్కడం కానీ, కాళ్ళల్లో దురదలు రావడం కానీ, కాళ్ళు నల్లబడడం కానీ, ఇవన్నీ రక్తనాళాలకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. సో దీనికి మనము ఇక్కడ డాప్లర్ టెస్ట్ చేసేసి ఎవరికైతే ఏ స్టేజ్ని బట్టేసి వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ అవసరం అయితే దానికి ఆరోగ్యశ్రీ తరఫున హైదరాబాద్లో దీనికి సర్జరీస్ అందిస్తాము. ఇటువంటి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ధన్యవాదాలు. ఈరోజు పెదనందిపాడు గ్రామంలో రెండోసారి సుశ్రుత మెడికల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహించబడుతుంది. ఈ క్యాంపు ఒక 7 నెలల క్రితం ఇదే గ్రామంలో ఇదే ప్లేస్లో ఏర్పాటు చేశారు. అనేక మందిని 40 మందిని హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్లో 15 రోజులు అట్టిపెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చి పెదనందిపాడు గ్రామంలో వదిలిపెట్టడం అనేది ఒక సుశ్రుత మెడికల్ ఫౌండేషన్ వరకే సరిపోయింది. కారణం ఏంటంటే అనేక క్యాంపులు జరుగుతారు, కానీ క్యాంపుల్లో మందులు ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన పరికరాలు ఏమైనా ఏర్పాటు చేసి వెళ్తారు, కానీ వాళ్ళు స్వయంగా హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ తీసుకొని రావడం అనేది ఒక సుశ్రుత ఫౌండేషన్ వరకే సరిపోయింది. అదేవిధంగా పెదనందిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం అనేది అధిష్టానం నిర్ణయించే ప్రజల వద్దకి పాలన, ప్రజలకు సేవ అనే కార్యక్రమంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెదనందిపాడు తెలుగుదేశం పార్టీ యూనిట్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. కనుక పరిసర గ్రామ ప్రాంతం అందరు ప్రజలకి మైక్ అనౌన్స్మెంట్ ద్వారా అనౌన్స్ చేశాము. అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క సమస్యలను పరిష్కరించుకొని మీరు పరిపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని తెలుపుతూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు పెదనందిపాడు మండల కేంద్రమైన పెదనందిపాడు గ్రామంలో రెండవసారి అనగా గత 7 నెలల క్రితం వెరికోస్ వెయిన్స్ సర్జరీల గురించి ప్రచారం చేసి సుశ్రుత ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రెండవసారి ఈ యొక్క కార్యక్రమాన్ని మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. గతంలో 118 మంది రిజిస్ట్రేషన్స్ చేసుకోగా వారిలో 40 మందికి సర్జరీ విజయవంతమయ్యి వారు ఆరోగ్యంగా ఉన్నారు. అంతకుముందు చేయించుకున్న వాళ్ళు కూడా ఏదైనా ఫాల్ట్ ఉన్నా కూడా ఇప్పుడు కూడా వచ్చి ఉన్నారు. ఈరోజు ఇప్పటికే 90 రిజిస్ట్రేషన్లు జరిగి ఉన్నాయి. గతం కంటే కూడా ఎక్కువగా 150 మందికి పైగా రిజిస్ట్రేషన్ జరగవచ్చని మా అంచనా. వచ్చిన వారందరికీ కూడా భోజన సౌకర్యం కల్పించాము. అదేవిధంగా మేము సుశ్రుత ఫౌండేషన్ వారికి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే సంవత్సరంలో రెండోసారి క్యాంప్ నిర్వహించడం అంటే ఈ ప్రాంత ప్రజల యొక్క అదృష్టం. ఎందుకంటే వెరికోస్ వెయిన్స్ అనేది ఒక క్లిష్టమైన సమస్య. దీనికి సంబంధించిన టెస్ట్ కూడా ఖరీదైనవి. 5,000 రూపాయలు ఖరీదైన టెస్ట్ ఈరోజు ఉచితంగా ఇక్కడ డాక్టర్ గారు చూస్తారు మీకు. అదేవిధంగా దీని తర్వాత ఎవరికైతే సర్జరీకి సజెస్ట్ చేస్తారో ఇక్కడి నుంచి వాళ్లే బస్సు సౌకర్యం కల్పించి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి ఉన్నంతకాలం భోజనం టిఫిన్ అన్నీ పెట్టి మళ్ళీ రిటర్న్ కూడా బస్సులో వాళ్లే తీసుకొచ్చి వదిలిపెట్టే సౌకర్యం కలదు. కాబట్టి దీన్ని గమనించి మన మండలం, పక్క మండలాల, పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని ఈ క్యాంపుని ఉపయోగించుకొని వారి వెసులుబాటుని కల్పించుకుంటారని తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి. ఈ సుశ్రుత ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడి నుంచి వైద్య నిమిత్తం హైదరాబాద్ తీసుకెళ్తున్నారా? అక్కడ కూడా ఉచితమేనా లేకపోతే? అక్కడ కూడా ఉచితమే. ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఏదైనా కాంప్లికేటెడ్ ఉంటే ఆధార్ కార్డులో రానివి ఏమైనా ఉంటే దానికి కూడా కన్సెషన్ ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే పేద మధ్యతరగతి ప్రజలు మన మండల గ్రామాలలో కూడా ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్లో చూయించుకోలేరో వాళ్ళే వచ్చారు ఇక్కడికి. కాబట్టి దాన్ని గమనించి వాళ్ళు ఏం చెప్పారంటే ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొస్తే ఆరోగ్యశ్రీ కార్డు పరిధిలో మొదటి చికిత్స నిర్వహిస్తారు. మ్యాక్సిమం ఇంజక్షను సర్జరీ ద్వారా నరానికి సంబంధించి ఇక్కడ టెస్ట్ చేసి మార్కింగ్ ఇస్తారు. దానికి కొంత మందులు వాడతారు ఫస్ట్, తర్వాత దాని తీవ్రతను బట్టే సర్జరీకి వెళ్తారు. మ్యాక్సిమం ఇంజక్షన్ ద్వారా క్యూర్ చేయడం జరుగుతుంది. అలా ఓకే అంటే ఉచితమా లేకపోతే? ఉచితం, పూర్తిగా ఉచితం. ఆరోగ్యశ్రీ కార్డు మీద ఈ సర్జరీలు అనేవి పూర్తిగా ఉచితం. అక్కడ ఉన్నంతకాలం సర్జరీ చేసినంతకాలం మెడిసిన్ కూడా వాళ్లే ఇస్తారు. రిటర్న్ వచ్చేటప్పటికి బస్ సౌకర్యం కల్పించి మీ గ్రామాలు ఎక్కడైతే ఎక్కారో అక్కడే దించుతారు. కాబట్టి ఈ సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సింది కోరుచు.